ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్రంలో రైతులకు రుణమాఫీని అయితే ప్రకటించింది। ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులైతే సంబరాలు చేసుకుంటున్నారు। ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అంటే పాలాభిషేకం కూడా చేస్తున్నారు। మనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు। ట్రాక్టర్ కూడా నడుపుతూ తమ సంబరాలను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి। చెప్పండి, సంబరాలు ఎలా కొనసాగుతున్నాయి, ఏంటి పరిస్థితి? ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా ఒకటేసారి 32,000 కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో మొదటిసారి। మేము ఎన్నికల ముందు చెప్పినాము 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తామని చెప్పి, కొద్దిగా ఆలస్యమైనా ఆయన చేసిన బకాయిలు కానీ కట్టవలసిన బ్యాంకు వడ్డీలు దాంతో కొద్దిగా ఆలస్యమైనా 11,50,000 మందికి ఒకటేసారి ₹1,00,000 లోపు గతంలో ఈయన 2 సార్లు ప్రకటించిండు। దాన్ని 6 విడతలుగా చేస్తే బ్యాంకు వడ్డీకి పోయింది। అది ఒకసారి రైతును రుణమాఫీ చేయాలంటే 2 లక్షల లోపు అందరికీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం। మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఆగస్టు 15 చేయకపోతే దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే ఈయన రాజీనామా చేస్తున్నాడు। అందుకని హరీష్ రావు నువ్వు ఎక్కడ దాక్కున్నావో, నువ్వు మన్నిచ్చిన 2 పేజీల లేఖ కాదు, ఆగస్టు 15 నాటికి మేము 2 లక్షలు పూర్తి చేస్తున్నాం, రాజీనామా చేసి అక్కడికి అమరవీర స్థూపం దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం। చెప్పండి, ఎట్లాగైనా మిగతా అంటే బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు, మిగిలిన హామీలను కూడా విస్మరిస్తుందని చెప్తున్నారు। చెప్పేవానికి కళ్ళు ఉండాలి, చెవులు ఉండాలి। ఇవాళ 0 బిల్లు వస్తుందా లేదా? 1000 రూపాయలు వచ్చే బిల్లు ఇవాళ 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, 0 బిల్లు వస్తున్నది అంటే నెలకు 1000 రూపాయలు మిగులుతున్నది। సిలిండర్ ఇవాళ 500 రూపాయలకు వస్తుంది, 700 వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం। 60-70 కోట్ల మంది మహిళలు ఇవాళ ఉచితంగా బస్సులో తిరిగిండ్రు। ఇవన్నీ పనులు కావా? అంటే ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి। ఇవాళ ₹1,00,000 రుణమాఫీ అని ధరలే వచ్చారు। ఇది చూసి ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా జాయిన్ అవుతారు, మేము ఎవరిని రమ్మంటలేము। ఇంకా త్వరలోనే మొత్తం 2/3 పైన వస్తారు, అలా 4-5 కంటే ఎక్కువ మిగిలరు, ఆ పార్టీ అనేది ఉండదు। మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు। అలాగే అన్ని పథకాలను కూడా అమలు చేసి చాలా రోజుల పాటు కూడా తమ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్తున్నారు। మరికొద్ది రోజుల్లోనే 2/3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మొత్తం పూర్తిగా విలీనమవుతుందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు। కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ।